అందరికీ నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి కృష్ణ గారి ఫ్యాన్ని. కృష్ణ గారితో తర్వాత ప్రొడక్షన్ కూడా చేశాను. 2 సినిమాలు డైరెక్ట్ కూడా చేశాను. కృష్ణ గారితో పోట్లాడిన ఏకైక మనిషిని కూడా ఇండస్ట్రీలో నేనేనేమో. మళ్ళీ కలిసిన వాడిని నేనేనేమో. లాస్ట్ మినిట్ వరకు ఆయనతో ఉన్నవాడిని కూడా నేనేనేమో. నేను బంగారు గారు ఇద్దరు పక్కన చివరి నిమిషం వరకు. సో చాలా కుటుంబం బంగారు కృష్ణ గారి కుటుంబం అంటే నేను పార్ట్ ఆఫ్ ద కుటుంబం. ప్రాబ్లీ ఇంటి పేరు అయి ఉండొచ్చుకోవచ్చు, రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ నేను కృష్ణ గారి కుటుంబం అంతా ఒక కుటుంబం. ఇవాళ కృష్ణ గారు లేకపోయినా కృష్ణ గారు 60 సంవత్సరాలైంది. 1965లో ఆయన మొదలెట్టారు ఆయన ప్రయాణం, సినీ ప్రయాణం. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఆయన్ని ఎంతో అభిమానంతో తీసుకొచ్చారు. ఇవాళ ఆయన లేకపోయినా ప్రతి ఊళ్ళోనూ ఆయన విగ్రహాలు పెట్టుకుంటూ వస్తున్నారు. అలాగే ఆయన తర్వాత ఆయన వారసుడు మహేష్ బాబుని అంతే అభిమానంతో చూసుకుంటూ వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మా జయకృష్ణని అంతే అభిమానంతో మొన్న సినిమా రిలీజ్కి వాళ్ళు చేసిన ప్రేమ అభిమానాలు చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే ఇవాళ మనం ఇక్కడ కలిసాం. సో ఈ సినిమా మొదలుపెట్టిన చేసిన అశ్విని దత్ గారికి, దర్శకుడు అజయ్ భూపతి గారికి, ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయటం అనేది ఈ సభ ముఖ్య ఉద్దేశం. సినిమాలు ఇవాళ ఎలా వస్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేది మనకు తెలుసు. మనం చాలా రకరకాల సమయం ఉంటాయి. రిలీజులు చూసుకోవాలి, రిలీజ్ అపోజిషన్స్ చూసుకోవాలి. సరే, అవన్నీ ఇప్పుడు చర్చించాల్సిన విషయం కాదు, కానీ బట్ ఒక ఆలోచన అనేది ఇండస్ట్రీ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. అయితే ఘట్టమనేని అభిమానుల్ని అభినందించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికే ఈ సభ ముఖ్య ఉద్దేశం. కాబట్టి నేను ఇంతటితో ముగించాను. చాలామంది పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు, ఆ తర్వాత మాట్లాడతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.